హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి చాలామంది ఆస్పిరెంట్స్లో ఉండేటువంటి అపోహ, కోచింగ్కు వెళ్తేనే జాబ్ వస్తుందా, మరి ప్లానింగ్లో మార్పు ఉంటేనే చదివే విధానంలో మార్పు వస్తుంది. మీ ప్లానింగ్ అనేది చేంజ్ చేసుకుంటేనే మీరు చదివేటువంటి విధానంలో కూడా చేంజెస్ వస్తాయి. అప్పుడే మీరు సక్సెస్ సాధించడానికి చాలా వరకు అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్తే, అసలు టెట్ టు డిఎస్సి బేస్ చేసుకొని షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి, మరి ఆ షెడ్యూల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా చేంజ్ చేసుకుంటే మనలో అంటే కోచింగ్కి వెళ్ళకపోయినా కానివ్వండి, ఇంట్లో ఉండి ఓన్గా ప్రిపేర్ అవుతున్నా కానీ మనం చదివే విధానంలో ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి ఫ్రెండ్స్. మరి ఆ ప్లానింగ్ చెప్పుకునే ముందు ఈ రోజు నుంచి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేసాము. టెట్తో పాటు మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మొత్తము కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక షెడ్యూల్ ప్రకారం మీకు ఆ షెడ్యూల్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కేవలము 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు ఇస్తున్నాం, టెట్తో పాటు డిఎస్సి వరకు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా వాట్సాప్ నెంబర్. కాల్ చేయాల్సిన నెంబర్ 8341949272. విల్లింగ్ ఉన్న వాళ్ళు 600 రూపీస్ అమౌంట్ పే చేసుకోవాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 2 నెంబర్స్, ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ నెంబర్కి 600 రూపీస్ అమౌంట్ పే చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఇచ్చాను కదా నా వాట్సాప్ నెంబర్ 8341949272 నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే ఆల్రెడీ ఈరోజు షెడ్యూల్ ఇచ్చాను డే 1, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు, ఇప్పుడే జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్కి వెళ్తే, అసలు ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, కోచింగ్కు వెళ్తేనే జాబ్ వస్తుందా, కోచింగ్కు వెళ్ళకుంటే జాబ్ రాదా అంటే ఫ్రెండ్స్, మరి ఏది ఏమైనా కానివ్వండి, కోచింగ్కు వెళ్తేనే జాబ్ వస్తుందా, కోచింగ్కు వెళ్ళకపోయినా జాబ్ వస్తుందా అనేది అది 100% మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. కోచింగ్కు వెళ్ళకపోయినా కానీ టెట్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు, డిఎస్సిలో కూడా జాబ్ సాధించవచ్చు. మీ ప్రిపరేషన్ ప్లానింగ్ను బేస్ చేసుకొని ఉంటుంది, నీవు చదివే విధానంను బేస్ చేసుకొని ఉంటుంది. ఈవెన్ కోచింగ్కు వెళ్ళిన వారైనా కానివ్వండి, కోచింగ్కు వెళ్ళినంత మాత్రాన జాబ్ రాదు. కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఆ కోచింగ్ సెంటర్లో చెప్పినటువంటి గైడెన్స్తో ఫాలో అవుతూ, వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనలు ఫాలో అవుతూ, అక్కడ ఇచ్చినటువంటి నోట్స్ కానివ్వండి, అక్కడ ఇచ్చినటువంటి మెటీరియల్స్ కానివ్వండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది. కోచింగ్కి వెళ్ళినంత మాత్రాన కాదు, మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి. కోచింగ్ సెంటర్ మీద ఒక 40% డిపెండ్ అయింటే రిమైనింగ్ 60% మాత్రము మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీదనే బేస్ చేసుకొని ఉంటాయి. ఈవెన్ కోచింగ్కి వెళ్ళకపోయినా కానివ్వండి, మొత్తం మీ ప్రిపరేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది, అంతేకాని దేని మీద ఆధారపడదు. సో ఆ అపోహ ఏమైనా మీ మైండ్లో ఉంటే ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, తొలగించుకోండి. నెక్స్ట్, టెట్లో స్కోర్ చాలా వరకు కీలక పాత్ర పోషిస్తుందని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. ఎందుకంటే టెట్లో వచ్చినటువంటి మార్క్స్ 20% పరంగా మీకు 20% పరంగా డిఎస్సిలో యాడ్ అవుతుంది. కాబట్టి టెట్ స్కోర్ పాసిబిలిటీ ఉన్నంత వరకు మాత్రము పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మరి నేను ప్రిపేర్ కాలేకపోతున్నా, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అంటే, నిన్న కూడా మీకు 10 పాయింట్స్ చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అని 10 పాయింట్స్ చెప్పాను. ఆ 10 పాయింట్స్లో ఇప్పుడు నేను చెప్పేది కూడా ఒకటి ఉంది. ఫస్ట్ ప్లానింగ్ ఇంపార్టెంట్. నువ్వు ఏ రోజు ఏం చదవాలనుకుంటున్నావు, ఏ రోజు ఏమి చదవాలనుకుంటున్నావు అనేది క్లియర్గా టైం టేబుల్ ఉండాలి. అలా టైం టేబుల్ ఉంటేనే ఆ రోజులో ఆ సిలబస్ కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో నువ్వు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అయితే 100% అయితే వెళ్తాయి. ఇంకోటి, ఎలా అంటే అలా చదవద్దు. చివరి నుంచి మధ్య నుంచి అలా చదవద్దు. ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రము స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ అవ్వండి. స్టార్టింగ్ నుంచి మీరు ప్రిపేర్ అయితేనే ఆ స్టాండర్డ్ లెవెల్స్ అనేటివి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మధ్యలో ఎలా పడితే అలా చదివితే మాత్రము మీ ప్రిపరేషన్ను మీరే డిస్టర్బ్ చేసుకుంటున్నట్టు. మరి ప్లానింగ్ ఒకసారి చూద్దాం. డే 1 షెడ్యూల్ వచ్చేసరికి ఈరోజే ఇచ్చాను ఫ్రెండ్స్. డే 1 షెడ్యూల్ వచ్చేసరికి 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, తెలుగు బేస్ చేసుకొని ఇచ్చాము, సైకాలజీ బేస్ చేసుకొని ఇచ్చాము, విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఇచ్చాము. డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతిరోజు ఉంటుంది షెడ్యూలు. సో ఇక్కడ మీరు
ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఓన్లీ టెట్టే మాకు డిఎస్సి ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్. అదేంటి 3 సబ్జెక్టులే ఉన్నాయి, మిగతా ఈవీఎస్, సైన్స్, సోషల్, ఇంగ్లీషు, అదేవిధంగా ట్రై మెథడ్స్ అవేమీ ఉండవా అంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకే రోజు 8 సబ్జెక్టులు చదవలేరు కదా, ఒకే రోజు అన్ని సబ్జెక్టులు చదవలేరు కాబట్టి ఒక సబ్జెక్ట్ తర్వాత మరో సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం, మధ్యలోనే ఇంట్రడ్యూస్ చేస్తాము. సో మీది మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా 60 days కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం. తర్వాత మీకు రివిజన్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 టాపిక్స్ మాత్రం ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు. మరి ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి ఇది డిఎస్సిలో యాడ్ అవుతుంది, విద్యా దృక్పథాల టాపిక్. అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్తో పాటు ఫోర్త్ టాపిక్ కూడా చదువుకోవాలి. ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రం ఫస్ట్ 3 టాపిక్స్ మాత్రమే చదవండి. డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా మనకు ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది. సో ఆల్రెడీ షెడ్యూల్ మార్నింగే ఇచ్చేసాము. మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ కూడా ఇచ్చేసాము ఈరోజే. ఒకేసారి ఎగ్జామ్స్ కూడా ఇచ్చేస్తాం, క్లాసెస్ కూడా ఇచ్చేసాము. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు ఏవైనా స్కోర్స్ సరిగా రాయకపోయినా, ఏదైనా తప్పులు చేసినా కానీ మీరు వెంటనే సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జామ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే రివిజన్ లాగా అనమాట. మీరు ప్రిపేర్ అయింది ఎంతవరకు, ఆ స్టాండర్డ్స్ని మీరు మైండ్లో స్టోర్ చేసుకున్నారు, అసలు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది ఎగ్జామ్స్ రాస్తే తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఒక రివిజన్ లాగా చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏవైనా సరిగా స్కోర్ చేయలేకపోయారనుకోండి, మళ్ళీ ఒక్కసారి ఇది కలెక్ట్ చేయడం, మళ్ళీ డే టు షెడ్యూల్, అలా ఒక ఫాలో అప్ అవుతూ మధ్య మధ్యలో రివిజన్ చేసుకుంటూ చదివి వదిలేయకుండా మధ్య మధ్యలో కూడా వాటిని ఏం చేయాలి, రివిజన్ కూడా చేయాలి. ఇలా డే టు షెడ్యూల్ వచ్చేసరికి 4th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, తెలుగు వ్యాకరణం బేస్ చేసుకొని ఛందస్సు ఇచ్చాము, సైకాలజీ బేస్ చేసుకొని ఇచ్చాము. ఇక్కడ 3 టాపిక్స్ ఇచ్చాము. ఇవి డిఎస్సికి ఉంటాయి, టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఉంటాయి. నెక్స్ట్ డే 3 షెడ్యూల్ వచ్చేసరికి 5th క్లాస్ సెమిస్టర్ 1 ఇచ్చాము, సైకాలజీ బేస్ చేసుకొని ఇచ్చాను, విద్యా దృక్పథాలం బేస్ చేసుకొని ఇచ్చాము. ఇక్కడ 1-2 టాపిక్స్ ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి, డిఎస్సి మాత్రము 1-2-3 మేము క్లియర్గా మీకు గ్రూప్లో మెన్షన్ చేస్తాం కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజ్ కూడా ఏమీ ఉండదు. నెక్స్ట్ డే 4 షెడ్యూలు, నెక్స్ట్ డే 5 షెడ్యూలు. ఇలా మీకు ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటే ఆ రోజు ప్రతిరోజు ఉంది చూడండి. డేట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయటం లేదో. ఇది 27, నెక్స్ట్ 26, నెక్స్ట్ 25, నెక్స్ట్ 24, నెక్స్ట్ 23, ఇలా ప్రతిరోజు డేట్స్తో సహా క్లియర్గా మెన్షన్ చేస్తాము. డే 1, డే 2, డే 3, డే 4 అని క్లియర్గా. నెక్స్ట్ ఇది డే 6, నెక్స్ట్ ఇది డే 7 28న ఇచ్చాం చూడండి క్లియర్గా. నెక్స్ట్ డే 8, నెక్స్ట్ డే 9 ఒకసారి మీరు జస్ట్ స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ డే 10, డే 10కి వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ డే 11కి వచ్చేసరికి మీకు డే 10, డే 11 ఇవ్వాల్సింది. ఓకే, కంటిన్యూషన్లో అదే ప్రింటింగ్ వచ్చినట్టుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడికి మీకు డే 10, డే 11 అలా కంటిన్యూషన్లో ఉన్నాయి. 60 days వరకు ఉంది. అది మొత్తము పేమెంట్ వాళ్ళకైతే క్లియర్గా ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు వాళ్ళకైతే క్లియర్గా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా డే 15 వచ్చేసరికి చూడండి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో. డే 15 వచ్చేసరికి 8th క్లాస్ వరకు మ్యాథ్స్ అయిపోతుంది, తెలుగు వ్యాకరణం మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ సైకాలజీ పరంగా అభ్యసనం అయిపోతుంది, శిశు వికాసం అయిపోతుంది, మూర్తిమత్వం అయిపోతుంది. డే 15కే చూడండి. విద్యా దృక్పథాల్లో సగం సిలబస్ అయిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఈవీఎస్, సైన్స్, సోషల్ యాడ్ చేస్తాము. 8th వరకే కాదు 9th కూడా ఇస్తాము. ఓకేనా, అన్ని సబ్జెక్ట్స్ 9th కూడా ఇస్తాము. టెట్ వారైతే 8th వరకు చదువుకోండి చాలు. డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారైతే 9th కూడా చదవండి. ఏవైనా టాపిక్స్ 10thలో ఉంటే 10th ఫాలో అవ్వండి. 9th వరకు అయితే మీరు 100% సిలబస్లో ఉన్న టాపిక్స్ వరకు 9th కూడా చదువుకుంటే మంచిది. 100% అయితే 9th కూడా చదవాల్సిందే. మీకు డిఎస్సి సిలబస్ బేస్ చేసుకొని మీకు ఏ టాపిక్ మిస్ చెయ్యము. జీకే ఉంటాయి, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. టెట్ సిలబస్ ఉంటుంది, దాంతోపాటు డిఎస్సి సిలబస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం చదివితే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మెరుగుపరచుకోవచ్చా, మెరుగుపరచుకోలేమా అనేది మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఓకే, ఇలా చదివితే 100% నేను ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన నాలో కలుగుతుంది అని అలా అనుకుంటే మాత్రము ఇప్పుడే నాకు మెసేజ్ చేయండి. 8341949272 లేదా 600 రూపీస్ ఈ నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, ఆ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. ఈరోజు స్టార్ట్ చేసిన బ్యాచ్లో యాక్టివేట్ చేసి డే 1 షెడ్యూల్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.